గోంగూర పచ్చడి అయిపోయిందా? వేడి చల్లారినాక మిక్సీ మొత్తం మిక్స్ పట్టాడు. దీంట్లో ఏమేసినావు? ఎల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, మిరపకాయలు ఫ్రై చేసి దీపాలు అయితే వెలిగించేసిన. దీపాలు వెలిగించడం కంప్లీట్ అయింది. ఇగో ఇది కడగాలి. ఇదంతా మొత్తం ఇది కడిగి మళ్ళీ వాటర్ ఫిల్టర్ చేయాలి. ఇగో రైస్ అయితే అయిపోయింది. గోంగూర పచ్చడి అయితే ఏంపిన వేడి ఉన్నది. మా మేడం అయితే ఆల్రెడీ ఏంపింది. నేనైతే దీపాలు వెలిగించిన. అంతా కంప్లీట్ అయిపోయింది. ఇవాళ సోమవారం ఫాస్టింగ్ కాబట్టి మా మేడం మందమే అన్నం వండుకున్నది. మళ్ళీ మా పాపకు కొంచెం మా పాప కూడా కొంచెం వేడి అన్నం తింటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 8:25 అవుతుంది. ఇది ఒక ఫిల్టర్ ఒకటి అడిగేసి ఇది ఒకటి మిక్సీ పట్టడం అంతే కదా. మిక్సీ ఒక్కటి పట్టేస్తే అయిపోతుంది. యాక్చువల్ అయితే ఏంటంటే సొరకాయ కూర అనుకుందాం కానీ ఇక గోంగూర బాగా గోంగూర ఆకు ఎండిపోతుంది కావచ్చు అని చెప్పి మిక్స్ అయితే పట్టినాం. ఇక సొరకాయ కూర ఉన్నది కానీ రేపు వండుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఫిల్టర్ అయితే కడుగుతా. ఫిల్టర్ కడిగిన తర్వాత ఏంటిదన్న చూద్దాం. ఇక తులసమ్మ చెట్టుకి అయితే ముట్టించినాం. ఇక రాత్రి బంతులు మా పాప యూరిన్ పోసింది. అయితే ఇక ఇవన్నీ కొంచెం ఎండకి ఎండేసినాయి. ఇవన్నీ బట్టలు ఎండేసినది. ఇంట్లో అన్నీ వేసేసి ఏమైంది క్యాపా? ఫస్ట్ అది పడతావా? మరి ఇదే ఫ్రై పట్టేసి మిక్సీ పట్టేటప్పుడే మిరపకాయల ఘాటు బాగా వస్తుంది. మేము వాస్తవానికి ఏంటంటే మేము ఎక్కువ శాతం గోంగూర పచ్చడి చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు అది పుల్ల ఉంటుంది కాబట్టి మంచిగా తినబద్ది అవుతుంది. మా బిడ్డ కూడా నేను కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ సోమవారం కాబట్టి మా మేడం ఏం కూర అనకపోయినా నేను గోంగూర పచ్చడితో మేము అంతా ఫ్రెష్ అప్ అయ్యి తానం చేసినాం. కానీ గోంగూర పచ్చడి ఏ పచ్చడి చేసుకున్నా కానీ మేము ఫస్ట్ తానం చేసిన వెంటనే ఎటు బయటికి అటు ఇటు తిరగక ముందే ఫస్ట్ పచ్చడిని అయితే మంచిగా పక్కా పెట్టుకుంటాం. ఎందుకంటే ఇవాళ చేసుకున్నాం కదా, మళ్ళీ సోమవారం కానీ శనివారం కానీ అప్పట్లో 1 వీక్ ఉన్నా కానీ తలస్నానం చేసి చేసుకుంటాం కాబట్టి ఎవరైనా మాకు చుట్టాలు వచ్చినా కానీ అలా పెట్టినా కానీ ఏమనిపించదు. ఎందుకంటే ఎప్పటిదప్పుడే చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. మేము గోంగూర పచ్చడి బాగానే సార్లు చేసుకున్నాం. ఎందుకంటే మేము 10 రోజులకు ఒకసారి, 20 రోజులకు, 15 రోజులకు ఒకసారి అయితే ఖచ్చితంగా చేసుకున్నాం గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి అది ఎంత 20 రూపాయలు పెడితే మస్తు కట్టేస్తుంది. నాకు మా అమ్మలకు ఒక మాకైతే 1 వీక్ ఖచ్చితంగా వస్తాయి. మేము కొంచెం అన్ని క్లీన్ ఉంటాయి. మేము ఒక రోజు ముందే కడిగి పెట్టుకుంటాం అన్నట్టు. ఒకవేళ సండే రోజు మేము ఏమన్నా చికెన్ మటన్ అనుకున్నాం అనుకో రాత్రి మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాం. మండే రోజు ఏముండదు. మళ్ళీ సాటర్డే రోజు అయితే ఫ్రైడే నైటే మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాం. ఇక ఇప్పుడు ఇది మెత్తగా ఎన్ని ట్రిప్లు అయిపోతాయి? 2 ట్రిప్లు అవుతుందా? ఇప్పుడు మేము 9:30 అవుతుంది కదా. మా బిడ్డ ఎందుకు వస్తలే అంటే మంచిగా వండుకున్నది కింద బెడ్రూమ్ నుంచి వెళ్ళి లొల్లు అవుతుంది కావచ్చు అని ఇటుండే. ఇక మిక్సీ సౌండ్ లేస్తుంది కావచ్చు. ఇంకొకసారి ఒక్కసారి పడితే మెత్తగా అయిపోతుంది ఆటోమేటిక్గా. అది టేస్ట్ చూడ మంచి. ఉప్పు ఎత్తావా? ఉప్పు ఎక్కువనే పడుతుంది. అవును. వేసిన మంచిగా వేసే తిప్పి 2 రౌండ్లు అయితే అయిపోతాయి కావచ్చు. అది అయిపోయిందానే? ఆగో గేమ్ మస్తు వచ్చింది కానీ ఇంకొక ట్రిప్ పడతావు అవసరం లేదా? పోపు ఎత్తావా? అవసరం లేదా? పోపు మంచిగా వస్తుంది. మంచిగా ఉంటుంది పోపు అయితే. ఇంకో ట్రిప్ అవసరం లేదు కదా. డైరెక్ట్ ఉప్పు సప్ప ఉంటేనా మళ్ళీ తర్వాత అందులో వేసినా కానీ అది పని చేయదు. మళ్ళీ ఇప్పుడు ఒక 2 ట్రిప్పులు అవును. ఈ 2 ట్రిప్పులు ఇప్పుడు పట్టేసుకుంటే అయిపోతుంది. గోంగూర పచ్చడి మంచి స్మెల్ వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వేడన్నంలో తింటే మస్తు మంచి టేస్ట్ వస్తుంది. అందుకని చెప్పి మా మేడం అది కూర అండేలోపు మా మేడంకి ఒకటి అన్నం రెడీ అయ్యి పెట్టుకున్నది అన్నట్టు. ఎందుకంటే మా బిడ్డలు వేసిన తర్వాత తానం పోసి మళ్ళీ వెళ్ళుకోవచ్చు. మా బిడ్డ అయితే కిందనే వండుకున్నది. పైన బెడ్రూమ్ నుంచి వెళ్ళి రాత్రి బెడ్రూమ్లో పొద్దుగాల మేము 6:30కి లేచినప్పుడు 10:07 మేము లేచినప్పుడు తుడిచినప్పుడు ఏడుచుడు మా మేడం ఎత్తుకున్నది. మళ్ళీ దీంట్లో మెల్లగా వండబెట్టింది. మేము 8:30కి అంతా ఫ్రెష్ అప్ అయితే అయిపోయినట్టున్నది గోంగూర పచ్చడి. అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఉప్పు ఎక్కువ వేసిన తర్వాత మస్తు మెత్తగా అయిపోయింది. ఎల్లిపాయ జీలకర్ర
ఇవి కరెక్ట్ ఉంటేనే మంచిగా ఉంటది. లేకపోతే ఉప్పు తక్కువ ఉన్నా కానీ బూజు పడుతుంది. 4-5 రోజులు ఉంటుంది. రైటే. ఇప్పుడు ఇంట్లో ఎల్లిపాయలు తీసుడా ఇంకేమన్నా అవసరం లేదు కదా, ఓన్లీ జీలకర్ర ఆవాలు జీలకర్ర కింద బంద్ చేసిన గ్యాస్. మరి అదే నూనె అయితే వేడైంది. నూనె మంచిగా బందోబస్తు అయింది కానీ పచ్చడి బాగలేదు. అవును. ఇది 2 కట్టలే 20 రూపాయలకైనా కానీ బాగా ఇచ్చింది తెలుసా కట్టలే. మంచిగా ఉండదా? మరి ఒక్కోసారి ఆకంత ఖరాబ్ ఉంటుంది కానీ ఇలా మంచిగా ఉన్నాయి. నిన్న సండే కదా, అంటే నిన్న నేను ఎప్పుడైనా సండే రోజే పోతా ఈవినింగ్. డే టైంలో అంటే నాకు స్టూడియో ఉంటుంది, నేను మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ తిరగలేను కాబట్టి సండే రోజు మనం ఏమన్నా చికెన్ మటన్ కానీ ఫిష్ ఏమన్నా తెచ్చుకున్నప్పుడు అనుకొని ఈవినింగ్ టైంలో మెల్లగా షాపింగ్ అంటాను. ఈవినింగ్ టైంలో షాపింగ్ కంటే మామూలుగా మార్కెట్ మొత్తం తిరిగేసుకొని కూరగాయలు తీసుకుంటాం. నిన్న రాగా మేము డైరెక్ట్ మన మంచిర్యాల మార్కెట్లో నుంచి రాగా ఐబీలా కనబడితే 20 రూపాయలకు పెద్ద కట్టించింది అన్నారు. ఇచ్చే రాత్రే మొత్తం తీసేసుకుందాం. తెంపిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ లేచినాకనే చేసేసుకుందాం. అది ఎప్పుడైనా కానీ నేను సండే ఈవినింగ్ రోజే మార్కెట్కి వెళ్తాం. ఎప్పుడన్నా బై మిస్టేక్ ఇట్లా ఏమన్నా కూరగాయలు మ్యాక్సిమం అర్జెంట్ ఉన్నా మేము సండే రోజే తీసుకొచ్చుకుంటాం, అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. ఎప్పుడన్నా మళ్ళీ ఊరికి పోయినప్పుడు ఇట్లా మా అత్తమ్మలు ఇట్లా మన బెల్లంపల్లి దగ్గర తాండూరు ఉంటాయి, తాండూరు అవి అక్కడ శనివారం రోజు సంత ఉంటే అక్కడ కూరగాయలు తక్కువ రేటు ఉంటాయి, ఫ్రెష్ ఉంటాయి. మంచిర్యాల కంటే అది ఏంటంటే ఇప్పుడు సాటర్డే రోజు సంత అయితే వాళ్ళు పొద్దుగాలన్నా ఫ్రైడే రోజు ఈవినింగ్ వస్తుంది కదా, శనివారం పొద్దునే కోసుకొని తీసుకెళ్తారు. శనివారం రోజు పొద్దున్నే కోసుకొని సాయంత్రం తీసుకెళ్తారు. మన మంచిర్యాలలో కూడా అంతే, కానీ డే బై డే ఉంటుంది కాబట్టి అట్లా మంచిర్యాల సిటీ కాబట్టి కొంచెం తొందరగా వెజిటేబుల్స్ తొందరగా అయిపోతాయి. పల్లెటూరు కావచ్చు, తాండూరు అయిపోయి కాబట్టి ఫ్రెష్ ఉంటాయి, వాళ్ళు ఎప్పటికప్పుడు తెంపేసుకొని పోతారు అన్నట్టు. ఇక ఇదైతే గోంగూర పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయిందా? ఇక మా బిడ్డ అయితే లేవలే, గింత మిక్సీ పెట్టినా కానీ ఏం ప్రాబ్లం అయితే వేయలే, ఎంత పెద్ద చిరాకు కూడా వేయలే. ఇప్పుడైతే ప్రజెంట్ ఎక్కువసేపు అయితే రాత్రి తెలివితోటి ఉండలేదు. ఆ తెలివితోటి ఉన్నా కానీ చీదరి ఎత్తలేదు. అప్పుడు చిన్నప్పుడు అయితే బాగుండే అంత. ఇక నెక్స్ట్ మంత్ జూలైలో మా పాపది బర్త్డే ఉంటుంది. మరి వర్షాకాలం ఫస్ట్ బర్త్డే అయితే చేయలేదు. మా పాపకు జ్వరం వచ్చింది అయితే చేయలే. ఇప్పుడైతే ప్రజెంట్ సెకండ్ బర్త్డే ఉన్నది. చేసుడా చేయకపోవడా, వర్షాకాలం కదా, మరి ఏంటిది ఏం సంగతి అనేది అనుకుంటానా కానీ వర్షాకాలం మరి పరిస్థితి ఎట్లుండేది తెలియదు. అందుకని చెప్పి చూద్దాం. మొత్తం అయితే కలుపుడు అయిపోయింది కానీ ఓకే అయిపోయి గోంగూర పచ్చడి అయితే అయిపోయింది. ఇక మేమైతే ఒక 2 minutesలో రెడీ అయ్యి ఇక స్టూడియోకి అయితే వెళ్ళిపోతా. కంప్లీట్. పాప అయితే లేచింది. ఇక నేను స్టూడియో పోయేటప్పుడైతే కూల్ వాటర్ తీసుకొని పోతాను. అంటే నాకు ఒక చిన్న క్యాన్ ఉన్నది కానీ అది ఇప్పుడు ఎండ అప్పుడప్పుడు కొడుతుంది, అప్పుడప్పుడు కొడతలేదు కదా, అవి నేను ఇంటికాడ పంపేటప్పుడే తీసుకొని పోతా. ఇక 2 లీటర్లు అంటే కొన్ని కూల్ వాటర్ మొత్తం పోసుకొని వెళ్తా. నాకు మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఓడిపోయి, ఒకవేళ ఓడిచినా అనుకో తీసుకొని వచ్చేస్తా. ఇవాళనైతే కార్ వేసుకోవద్దులేండి స్టూడియోకి, బండి విన్నే పోతాను. ఆ వాటర్ అయితే బాటిల్ తీసుకొని నింపుకొని ఒక్కసారి ఆ డ్రెస్ వేసుకున్నాక రెడీ అయిపోయిన తర్వాత తొందరగా వెళ్తాను. ఎందుకంటే మా బిడ్డ లేచింది, మళ్ళీ నేను డోర్ వేసేలోపే ఉరుకుంటా. అందుకని చెప్పి నేను పోగా అన్ని సామాన్లు బయట పెట్టుకొని నేను వెళ్తా. ఈ వాటర్ కూల్ క్యాన్ అయితే ఫస్ట్ నింపుకొని బయట పెట్టిన తర్వాత ఇక మెల్లగా కూల్ క్యాన్ ఆ బాటిల్ తీసుకొని మెల్లమెల్లగా వెళ్తా. మా బిడ్డ అయితే లేచింది చిన్నగా. ఇప్పుడు మా మేడం అయితే బూరకిచ్చి పాలు ఇస్తుంది. ఇక మా పాపకు తానం పోసేలోపు నేను రెడీ అయ్యి జంప్ ఇయ్య